పాండవులు వనవాస కాలంలో ఒకరోజు అర్జునుడు గంగానదికి సమీపంలో తపస్సు చేస్తూ ఉండగా ఒక దివ్యలోకానికి చెందిన యువతి ఆమె అర్జునుని తపస్సుకు ఆయుధ నైపుణ్యానికి ఆకర్షితురాలయ్యింది. ఆమె మరెవరో కాదు, నాగరాజు కౌరవ్యుడి కుమార్తె ఉలూపి. కానీ ఒక సమస్య ఉంది. అర్జునుడు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. ఉలూపి తన మాయాశక్తులతో అర్జునుడిని నాగలోకానికి తీసుకెళ్తుంది. అక్కడ అతనితో వివాహం చేయమని కోరుతుంది. కానీ అర్జునుడు దానికి నిరాకరిస్తాడు. వెంటనే నాగలమండలి కోపంతో గర్జిస్తుంది. అర్జునుడు ఏదో చెప్తుండగా అది ఏమీ వినకుండా, నాగలమండలి, మా లోకానికి వచ్చి మా రాజకుమార్తెను అవమానించావు, నీకు శాపం తప్పదు అంటూ శాపాన్ని ఇస్తారు. యుద్ధంలో ఒకరోజు నీవు నీ వద్ద ఉన్న శక్తులన్నీ కోల్పోతావు. అప్పుడు నిన్ను కాపాడేది నాగుల రక్తంతో ఉన్నవారే అనేసి ఒక శాపాన్ని ఇస్తారు. అర్జునుడు తన ధర్మాన్ని, వ్రతాన్ని వారికి వివరించినప్పటికీ నాగుల శాపం భగ్గుమంటూ పడుతుంది. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం దిగులు పడతాడు. కానీ ఉలూపి ముందుకు వస్తుంది. ఆమె చెప్పింది ఏమని అంటే, నీ ధర్మాన్ని నేను అవమానించలేదు, నాగుల శాపాన్ని నేను శాంతింపచేస్తాను. అర్జునుడు చివరికి ఆమెను గౌరవించి నాగలోకానికి మేలు చేయడానికి ఆమెతో ఉంటాడు. శాపం పూర్తిగా తొలగించబడకపోయినా ఉలూపి దాన్ని ఆశీర్వాదంలా మార్చుతుంది. భీష్ముడు ఒకరోజు మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేయవలసి వస్తుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఒకరోజు పూర్తిగా బలహీనుడైపోతాడు. అతని బాణాలు శూన్యంగా మారిపోతాయి. శాపం నిజమవుతుంది. అప్పుడే ఉలూపి తన నాగ సైన్యంతో యుద్ధం రంగంలో ప్రవేశమవుతుంది. నాగుల శక్తితో అర్జునుడి ప్రాణాలు మళ్లీ జ్వలిస్తాయి. బలహీనుడిగా ఉండాల్సిన రోజే అతను భీష్ముడిని పడగొట్టే కీలక ఘట్టాన్ని సాధిస్తాడు.